దేవుడి తర్వాత ఎత్తున్నారు సంచుల నుంచి ఇంకోటి ఏం తెస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సైద్ నెహ్రూ, కార్యనిర్వహణాధికారి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సూర్య దేవాలయాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న కాడి నుంచి గౌరవ మన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు కమిటీగా రెడ్డి గారిని చైర్మన్గా రెడ్డి గారు కూడా ఏర్పాటు చేశారు. మా ఇద్దరి కోఆర్డినేషన్లో ఈ యొక్క రథసప్తమి కార్యక్రమము ఫిబ్రవరి 4, 5, 6 తారీఖులు చాలా ఘనంగా వైభవంగా చేయటానికి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకోకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి సులభపరంగా దర్శనం ఏర్పాటు చేసి ఫ్రీ ప్రసాదం ఏర్పాటు చేశాం. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అంతా కూడా కమిటీ వారు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో కూడా రేపు మరి అన్నదానం కూడా అత్యంత వైభవంగా మరి పుర ప్రజలందరూ కూడా అన్నదానంలో పాల్పంచుకుని చేయాలి. మా యొక్క ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఇది చాలా వైభవంగా జరగటం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయానికి చాలా ప్రతిష్టత ఉంది. సూర్య దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇది ఒకటే దేవాలయం అవ్వటము, ఇక్కడ వచ్చి భక్తులు వారి యొక్క అనారోగ్యాల మీద ఎక్కువగా వారు అయితే కోరుకున్నారో అది వారికి స్వస్థత చేకూరి మంచి ఆరోగ్యాన్ని చేకూరటానికి ఈ యొక్క గుడి యొక్క ప్రతిష్టత, దాని మీద చాలా ఇది అనతి కాలంలోనే అతి వైభవంగా వర్ధిల్లుతున్నది ఈ దేవాలయం. రాబోయే కాలంలో అత్యంతకంగా పెద్ద దేవాలయంగా మారుతుందని మేము ప్రగాఢ విశ్వసిస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా చాలా సహకారంతో వీరందరూ కూడా మన రెడ్డి గారు చైర్మన్ గారి ఆధ్వర్యంలో వీరంతా కమిటీ వాళ్ళు కూడా చాలా మరి నిన్నట 3 రోజుల నుంచి చాలా కార్యక్రమాలు ఎంతో చేశారు. వీరికి ప్రత్యేకంగా మరి మా తరపున మరి ఉదయకాలం నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు వారి దంపతులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అలా మేయరు వారు అలా పుర ప్రముఖులందరూ కూడా ఇక్కడ వచ్చారు. రాబోయే కాలంలో కూడా మాకంతా సహకారం ఇచ్చి భక్తులు ఈ యొక్క గుడిని అభివృద్ధిలో పాలు పంచుకోవాలని వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన తర్వాత ఇప్పుడు మాకు తెలుసున్నంత వరకు వెస్ట్ గోదావరిలో సూర్య దేవాలయం, అరసవల్లిలో సూర్య దేవాలయం ఉంది. దాని తర్వాత ఈ చుట్టుపక్కల 1, 2 ఉండొచ్చు, కానీ మన వెస్ట్ గోదావరిలో అయితే సూర్య దేవాలయం ఇది ఒకటే. కాబట్టి ఇది ఇంకా ప్రజలకి ఇంకా చాలా తెలియవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ఇది పబ్లిక్ చేసి భక్తులందరూ ఇక్కడికి రావడానికి మీరు సహకరించవలసిందిగా మీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాను. గ్రాంట్స్ అంటే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ రూల్స్ ప్రకారం ఆ దేవాలయానికి వచ్చిన ఆదాయంతోనే ఆ దేవాలయాలని అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ రేపొద్దున ఏదన్నా CGF వర్క్స్ ఇలాంటి డెవలప్మెంట్ మనం కోరుకున్నప్పుడు గౌరవ శాసనసభ్యులు కానీ ఇటు MP గారు కానీ వారి నిధుల నుండి కూడా తీసుకొచ్చి ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రణాళికాబద్ధంగా కూడా రేపు రాబోయే కాలంలో ఇంకా ఏ విధంగా చేయాలని కమిటీ చైర్మన్ గారు రెడ్డి గారిని కలుపుకుంటూ, కమిటీ వారిని కలుపుకుంటూ, స్థానిక పెద్దలందరూ కలుపుకుంటూ ముందుకు వెళ్తాం సార్. జనం బోల్ మంది స్వామి భోజనం టైం చాలా మంది పెద్దోళ్ళు ఇంకా లేరు ఏమన్నా రావాలండి, గుడి కట్టే టైం రావాలండి, రావాలండి, 1 గంట 5 కట్టేస్తే రావాలండి.
చేస్తారు. స్వామివారు చూస్తూ రావాలండి, రావాలండి సార్, స్వామి రావాలండి, ఒక్కొక్కరు రావాలి, స్వామివారు చూడండి వచ్చి స్వామివారు చూస్తున్నాను అండి. లేదండి ఇక వాళ్ళు రావాలండి, గుడి కట్టే టైం అయింది రావాలండి. స్వామి స్వామివారు చూస్తే